నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. చాలామందికి చిన్న వయసులోనే కళ్ళద్దాలు వస్తున్నాయి. చాలామంది ఒబేసిటీ పెరిగిపోతున్నారు. మరొక వైపు హార్మోన్స్ సమస్య వస్తుంది. ప్రత్యేకంగా గతంలో ట్రాన్స్జెండర్స్ కానీ లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య చాలా ఉండదు. కానీ ప్రత్యేకంగా మనం చెప్పొచ్చు, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళ ఆలోచనలు, వారు వ్యవహరిస్తున్న తీరు కూడా చాలామందిలో డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే ఒక స్త్రీలాగా వ్యవహరించడం, లేదంటే ఒక పురుషునిలాగా వ్యవహరించడం, ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఇలా పెరిగిపోతున్న వీరి సంఖ్య ఎందుకు పెరిగిపోతుందో అసలు ఎవరికి అయినా అంతుపట్టని చిక్కని సమస్యగా మారిందనుకోవచ్చు. కాకపోతే వారిని ఏదో చిన్న చూపు చేయాలని కాదు, లేదంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. అసలు ఈ మూలం ఎక్కడుంది, ఎందుకు ఈ మూలాలు అని చెప్పేసి ఎప్పుడైనా పరిశీలన చేసినట్టయితే, మనం వాడే ప్లాస్టిక్ ఏదైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ నుండి వచ్చే ప్లాస్టిక్ ఉంటుందో, ఆ పెట్రోలియం ఉత్పత్తుల్లో భాగంగానే ప్లాస్టిక్ను మనము ఉత్పత్తి చేస్తున్నాం. ఆ ప్లాస్టిక్ను మన నిత్య జీవితంలో అంటే మైక్రోలో కావచ్చు, నానోలో కావచ్చు, మన శరీరంలోకి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఏదైతే ఆ కెమికల్స్లో ఉన్న ఆ కెమికల్స్ మన శరీరంలో ప్రవేశించిన తర్వాత ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లేదంటే లివర్, ఇలా డిఫరెంట్ క్యాన్సర్స్తో పాటు హార్మోన్స్ను చాలా విపరీతంగా ప్రభావితం చేస్తుంది. అందులో భాగంగానే చిన్న పిల్లల్లో సైట్ ఎక్కువ పెరిగిపోతుంది, కళ్ళజోడు వాడుతున్నారు. ఇక ఉభయకాయం కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అంటే, కేవలం మనం తీసుకునే ఫుడ్లో ఏదైతే ప్లాస్టిక్ వేరియేషన్కి సంబంధించి కెమికల్స్ ఉన్నాయి, ఆ కెమికల్స్ను మనం రోజు తీసుకుంటున్నాము. సాధారణంగా మనం యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్ కావచ్చు, ఆ ప్యాడ్స్లో కూడా మరి భయంకరమైన కెమికల్స్ వాడుతున్నారు. వాటి ద్వారా మనకు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్స్ వారి సంఖ్య ఎందుకు పెరుగుతుందంటే, కేవలం ఈ ప్లాస్టిక్ను వాడడం వల్ల వారి ఆలోచనలు మారడం, వాళ్ళ శరీరంలో మార్పులు రావడం, ప్రత్యేకంగా పురుషుల్లో ఈ బ్రెస్ట్ సైజు పెరగడం, స్త్రీలలో మెన్స్ట్రువల్ సైకిల్ రావడం, తర్వాత వాళ్ళకు థైరాయిడ్ సమస్యలు రావడం, ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణము ప్లాస్టిక్ అని చెప్తున్నారు. ప్లాస్టిక్ ఒకప్పుడు మరి పర్యావరణాన్ని మాత్రమే అతలాకుతలం చేస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్పారు. కానీ ప్లాస్టిక్ వల్ల ఫస్ట్ నష్టపోయేది, పెద్ద మొత్తంలో నష్టపోయేది మానవ శరీరం అని గుర్తించడంలో మాత్రం చాలామంది వైఫల్యం చెందారు. అందుకు సంబంధించి కొన్ని వివరాలను కూడా మేము మీకు ఇవ్వాలనుకుంటున్నాము. ఎందుకు అంటే, ప్రత్యేకంగా మీరు టీ కప్పు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ టీ కప్పు ప్లాస్టిక్తో తయారైంది. మీరు భోజనం చేసే పేపర్ ప్లేట్స్ ఉంటుందో వాటిపైన ప్లాస్టిక్ కోట్ ఉంటుంది, ఒక అంటే లేయర్ ఉంటుంది, ఆ లేయర్ వల్ల కావచ్చు. లేదంటే సాధారణంగా మనం వినియోగించే వంట సామాగ్రి, అది అల్యూమినియం కావచ్చు, లేదంటే ఇంకా కొన్ని ఈ మధ్య బ్లాక్తో చేసిన ఆ పాత్రలు వాడడం వల్ల వాటిలో వంట చేయడం వల్ల ఆ ప్లాస్టిక్ ఏదైనా బ్లాక్ కోటింగ్ ఉంటుందో ఆ కోటింగ్ ద్వారా మన శరీరంలోనికి ఇండైరెక్ట్గా మీకు తెలియకుండానే ప్లాస్టిక్ లోపలికి వెళ్తుంది, లేదంటే ఆ కెమికల్ లోపలికి వెళ్తుంది. ఆ కెమికల్ వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉన్న హార్మోన్స్ను తీవ్రంగా మరి ప్రభావితం చేస్తుంది. అందులో భాగంగానే సైట్ కావచ్చు, జుట్టు ఊడిపోవడం, వినికిడి, ఇలా మన ఆయుష్ మొత్తం తగ్గిపోతుంది. మూలం ఎక్కడ ఉందంటే ప్లాస్టిక్ వినియోగం వల్ల. ఈ ప్లాస్టిక్ వినియోగం పైన ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. ఇష్టానుసారంగా మనం ప్లాస్టిక్ను మరి విచ్చలవిడిగా వాడుతున్నాం కాబట్టి ఇకనైనా ఈ ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని వినియోగంలో కొంత ఆలోచన చేసి వినియోగిస్తే మన శరీరాలతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారం అవుతాం, అంతేకాకుండా పర్యావరణాన్ని రక్షించిన వారం అవుతాం. అటువైపు మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎక్కడ చూసినా కూడా సంతాన సాఫల్య కేంద్రాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇక మనం కెనడాలో టొరంటోలో చూసినట్టయితే ఫర్టిలిటీ సెంటర్స్ ద్వారా ఇద్దరు కవల పిల్లలు మనం అక్కడ ఎక్కువ చూడొచ్చు. అక్కడ చాలామంది కవల పిల్లలు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశంలో కూడా సంతాన సాఫల్య కేంద్రాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే,
ఈ ప్లాస్టిక్ వినియోగం, ప్లాస్టిక్లో ఉన్న కెమికల్ మన శరీరంలోకి వెళ్ళడం తద్వారా మరి కావాల్సిన ఏదైతే అండాలు కానీ వీర్య కణాల సంఖ్య కానీ పూర్తి స్థాయిలో ఇప్పటికే 50% వాటి ఉత్పత్తి తగ్గిపోయింది, అంటే వాటిలో జనరేషన్లో 50% పడిపోయిందని చెప్పి కొన్ని లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో 100% మనము నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఒక అవగాహనతో, ప్లాస్టిక్ పైన ఒక అవగాహన ప్రతి ఒక్కరికి అవసరము. దీని ద్వారా మన లైఫ్ టైంను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడిన వారం అవుతాం.